గాంధీ భవన్ ప్రెస్ మీట్. టీపీసీసీ మున్సిపల్ ఎన్నికల మానిటరింగ్ కమిటీ చైర్మన్ ముత్యంజయ గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడుతూ మల్లా రేవంత్ రెడ్డి నాయకత్వంలో మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని, రేవంత్ రెడ్డి గారికి మంచి ఆదరణ ఉందని, కాంగ్రెస్ పట్ల ప్రజలు సానుకూల స్వభావం కలిగి ఉన్నారని, మరలా ఎన్నికల్లో కాంగ్రెసే గెలుస్తుందని ముత్యంజయ గారు వివరాలు తెలిపారు. అవునా పెట్టండి అంటే మీరు బయట అక్కడికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల మహేష్ గౌడ్ గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా వాళ్ళందరూ కూడా మా వాళ్ళంతా ఫీల్డ్ మీద ఉన్నారు. మేము చేసిన పనులు చెప్తున్నాం, ఎక్కడ చేయలేకపోతే చేయలేదని చెప్పుకుంటున్నాం. అందుకొరకు ఇంత నీతిబద్ధమైనటువంటి మరి పరిపాలన చేసేటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. నేను ఆ పార్టీలో 2004లో ఉన్నాను. 2004లో ఉండి ఈ పార్టీ దుర్మార్గాలు నచ్చక 2004లో వచ్చిన. నేను 10 నెలలే ఉన్నా ఆ పార్టీ. మళ్ళీ ఆయన ముఖంతో లేదు, ఆయన గడపలేదు. ఎందుకు వచ్చినా నేను ఆ పార్టీ నుంచి లాభం పొందలేదు, నేను టికెట్ అడుకోలేదు, నేను కట్టె చేయలేదు, నేను డబ్బులు తీసుకోలేదు. ఇవాళ మేము ఆ పార్టీ నిజంగానే తెలంగాణ కొరకు పనిచేస్తుంది అనేటువంటి లక్ష్యంతో వచ్చింది. ఆనాడు ఇవాళ ఆ దిగ్గాడు చెప్తా ఉన్నాను నేను. తెలంగాణ అనేటువంటి పేరు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని తొక్కి, తెలుగుదేశం పార్టీని తొక్కి మనం అధికారానికి ద్రోహపూరితంగా ప్రజలను వంచి రావచ్చు. 2004 నుంచి 2014 దాకా ఎన్నికల దాకా నడిచి ఎన్నికలలో వచ్చింది. ఇవాళ చెప్పులు అంగి లాగు లేని వాళ్ళందరికీ ఇవాళ వందల వేల ఎకరాల భూములు ఉన్నాయి. గుర్తుండేవాడు 60 ఎకరాల భూమిని 20 ఎకరాలు చేసుకున్నాడు. 2 ఎకరాలు లేని వాళ్ళకి ఇవాళ వందల వేల ఎకరాలు లెక్కలు ఇద్దామంటే. కాబట్టి ద్రోహ చిత్తనంతో పార్టీ పెట్టి నడిపించిండు. 10 సంవత్సరాలు ద్రోహంగా కుటుంబం మాత్రమే పరిపాలన చేసి నైజాం అనుభవించినంత అధికారాన్ని అనుభవించి వాళ్ళకంటే పాత్రలు సంపాదించుకున్నాం. అది నచ్చగా మేము బయటకు వచ్చినాం. దాని ఫలితం అనుభవిస్తున్నాం. మానిటరింగ్ కమిటీ తర్వాత మీకు ఇచ్చిన బాధ్యత లేదు. మానిటరింగ్ కమిటీ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఆల్రెడీ అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జీలు చేసింది. తర్వాత ఒక్కొక్క మున్సిపాలిటీ కూడా ఒక్కొక్క మున్సిపల్ ఇన్ఛార్జ్ పంపించింది. ఇక్కడి నుంచి అందరూ ఎక్కడ అక్కడ వాళ్ళు ఫీల్డ్ మీద పనిచేస్తా ఉన్నారు. అది కాకుండా జిల్లా కాంగ్రెస్ ఉన్నది, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నారు. అంటే అక్కడ స్థానికంగా ఓడిపోయినా గెలిచిన ఎమ్మెల్యేలు ఇవన్నీ కాకుండా కూడా మా ప్రజలందరినీ రెచ్చగొట్టి కార్యక్రమం అది జరుగుతూ ఉన్నదంటే నిజంగా ఎక్కడెక్కడ వీళ్ళు ఏం చేయగలుగుతున్నారు, ఈ పార్టీలు ఏం చేస్తున్నాయి అనేది మానిటరింగ్ చేయాలి. అంటే ఇక్కడ మేము ఇంకా బాగా పనిచేయడానికి అవకాశం ఉన్నది. ఇక్కడి నుంచి ఇంకేమన్నా ఫలానా ముద్దున్యం గారు అక్కడికి పోతే బాగుంటుంది, లేకపోతే సదాలక్ష్మి పోతే బాగుంటుందా, అట్లా అక్కడ మేము ఈ గ్యాప్స్ ఏమన్నా ఉన్నాయా ఇది ఉంచాలి. ఆల్మోస్ట్ క్యాంపెయిన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2 లాస్ట్ డేస్ లో ఉండేటువంటి క్యాంపెయిన్ రేపు సాయంత్రానికి పూర్తి అయిపోయింది. ఎలక్షనీరింగ్ ఏ విధంగా జరగాలి, ఎన్నికల యొక్క ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులుగా పడుతున్నటువంటి వాళ్ళు సజావుగా ఎజెంట్స్ పెట్టుకోవడము, ఇక్కడ మరి వాళ్ళందరికీ గైడ్ చేయడం, ఓటర్లను చెప్పేటువంటి కార్యక్రమం ఎట్లా జరగాలి, ఎక్కడైనా ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇబ్బందులు ఉంటే మా అధ్యక్షుడికి నివేదించి ఆ ఇబ్బందులను పాల్గొనేటువంటి ప్రయత్నం చేయాలి. లేకుంటే ముఖ్యమంత్రి గారికి చెప్పి ముఖ్యమంత్రి గారి ద్వారా వాళ్ళు చేయగలిగిన ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్పడం. ఇటువంటి మానిటరింగ్ దీన్ని పర్యవేక్షించేటువంటి ఒక కమిటీగా ఈ కమిటీ వేసారు. మేము లాస్ట్ మినిట్ అంటే ఆఖరి దీన్ని గ్యాప్స్ ఉంటే ఫిల్ చేయాలి.